అన్నపూర్ణ సంస్థ అనగానే ఈనాటికి జనానికి గుర్తొచ్చేది ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ గుర్తుకు రావచ్చు. కానీ 1955లోనే ఏఎన్ఆర్ చైర్మన్గా అన్నపూర్ణ సంస్థ వెలిసింది. దానికి మేనేజింగ్ డైరెక్టర్గా దుక్కపాటి మధుసూదన్ రావు గారు. ఆ సంస్థని నిర్మించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. అన్నపూర్ణ సంస్థకు చైర్మన్ కాకమునిపే ఏఎన్ఆర్, అంజలీదేవి, ఆదినారాయణరావుతో కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు. ఏఎన్ఆర్కు మొదటి నుంచి గైడ్, ఫిలాసఫర్గా ఉన్న దుక్కిపాటి మధుసూదన్ రావు తామే ఓ సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పాలని భావించారు. 1953లోనే వారి మదిలో ఈ ఆలోచన అంకురించింది. తన పినతల్లి అన్నపూర్ణమ్మ పేరిట అన్నపూర్ణ పిక్చర్స్ నెలకొల్పారు దుక్కిపాటి మధుసూదన్ రావు. ఈ సంస్థకు హీరో ఏఎన్ఆర్ కాబట్టి ఆయననే చైర్మన్గా నియమించారు. తాను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగారు. తొలి చిత్రాన్ని కేవీ రెడ్డి దర్శకత్వంలో నిర్మించాలని భావించారు దుక్కిపాటి అక్కినేని. అందువల్ల ఆయన డేట్స్ ఇచ్చాక తొలి ప్రయత్నంగా దొంగరాముడు నిర్మించారు. 1955 అక్టోబర్ 1న దొంగరాముడు చిత్రం విడుదలైంది. పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పనలో దొంగరాముడు పాటలు భలేగా అలరించాయి. దొంగరాముడు మంచి విజయం సాధించింది. ఆ సినిమాను తమిళంలో తిరుట్టు రామన్ పేరుతో అనువదించారు. ఆ తరువాత విజయవారి మాయాబజార్ కోసం కేవీ రెడ్డి పనిచేస్తున్నారు. దాంతో మరో దర్శకునితోనైనా సినిమా తీయాలని భావించారు దుక్కిపాటి అక్కినేని. అప్పటికే ఓ సినిమా తీసి పరాజయం చవిచూసిన ఆదుర్తి సుబ్బారావు పేరును కొందరు సూచించారు. దర్శకుడు కాకముందు ఆదుర్తి సుబ్బారావు ఎడిటర్గా పనిచేశారు కాబట్టి తప్పకుండా బడ్జెట్పై కంట్రోల్ ఉంటుందని చెప్పారు. ఆయన దర్శకత్వంలో తోడికోడళ్లు నిర్మించారు. తమిళంలోనూ ఈ సినిమాను ఎంగవీటు మహాలక్ష్మి పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ ఏఎన్ఆర్, సావిత్రి జోడీ కట్టి అలరించారు. అలా అక్కినేని హీరోగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తొలి చిత్రం తోడికోడళ్లు ఘన విజయం సాధించి తరువాత ఈ కాంబోలో మరపురాని చిత్రాలు వెలుగు చూశాయి. దుక్కిపాటి మధుసూదన్ రావుకు తొలి నుంచి పట్టణాభిలాష అధికం. అందువల్ల నవలలు, నాటకాలు బాగా చదివేవారు. బెంగాలీ నవలలు అంటే అభిమానం. అందున శరత్ చంద్ర రచనలపై మరింత అభిమానం ఉండేది. శరత్ బాబు నిష్కృతి ఆధారంగానే తోడికోడళ్లు నిర్మించారు దుక్కిపాటి. తరువాత బెంగాలీలో ఆశాపూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష ఆధారంగా తమ మూడో చిత్రం మాంగళ్య బలం తెరకెక్కించారు. ఇందులోనూ ఏఎన్ఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ చిత్రానికి కూడా ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఈ కథను సైతం తమిళంలో మంజిల్ మహిమై పేరుతో నిర్మించారు. అందులోనూ ఏఎన్ఆర్, సావిత్రి జంట మురిపించింది. మాంగళ్య బలం సైతం మంచి విజయం సాధించింది. మొదటి నుంచి అక్కినేనిలోని నటుణ్ణి వెలికి తీయాలని తప్పించారు దుక్కిపాటి. అప్పటిదాకా తాము నిర్మించిన చిత్రాలు ఏఎన్ఆర్కు కమర్షియల్ సక్సెస్ను అందించాయి. అయితే అక్కినేనిలోని నటుణ్ణి మరింతగా జనానికి పరిచయం చేయాలని భావించిన దుక్కిపాటి తదుపరి ప్రయత్నంగా వెలుగునీడలు నిర్మించారు. ఈ చిత్రంలోనూ షరా మావులే అన్నట్టు సావిత్రి నాయిక. అయితే ఏఎన్ఆర్ను ప్రేమించిన సావిత్రి పరిస్థితుల ప్రభావం వల్ల జగ్గయ్యను చేసుకోవాల్సి వస్తుంది. ఏఎన్ఆర్, సావిత్రి జోడీ కాకపోవడం అనే భావనతో అన్నపూర్ణ వారి అంతకు ముందు చిత్రాల స్థాయిలో వెలుగునీడలు అలరించలేకపోయింది. ఆదుర్తి దర్శకత్వంలోనే రూపొందిన ఈ చిత్రంలోని పాటలు సైతం భలేగా ఆకట్టుకున్నాయి. ఏఎన్ఆర్ను స్టార్గా నిలిపి ఆయనలోని నటునికి పట్టాభిషేకం చేయించాలన్నదే దుక్కిపాటి తపన. అక్కినేని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రంగా ఇద్దరు మిత్రులను జనం ముందు నిలిపారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే తెరకెక్కిన ఇద్దరు మిత్రులు ఘన విజయం సాధించింది. చిత్రం ఏమిటంటే ఇందులో సావిత్రి నాయికగా కాకుండా రాజసులోచన, ఈవి సరోజను ఎంచుకున్నారు. ఇందులో ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. సెల్వరాజ్ కెమెరా పనితనం జనాన్ని కట్టిపడేసింది. సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన ఇద్దరు మిత్రుల సాంగ్స్ భలేగా ఆకట్టుకున్నాయి. బెంగాలీ చిత్రం తషేర్ ఘర్ ఆధారంగానే ఇద్దరు మిత్రులు రూపొందింది. మన తెలుగు నవలల పైన దృష్టి పెట్టాలని భావించి దుక్కిపాటి మధుసూదన్ రావు తర్వాత డాక్టర్ శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా చదువుకున్న అమ్మాయిలు తెరకెక్కించారు. ఈ చిత్రంలో సావిత్రి, కృష్ణకుమారి నాయికలు కాగా ఇందులో ఏఎన్ఆర్ జోడీగా కృష్ణకుమారి నటించారు. అంతకుముందు అన్నపూర్ణ వారి సినిమాలతో పోలిస్తే చదువుకున్న అమ్మాయిలు సక్సెస్ పెద్దగా అనిపించదు. ఏది ఏమైనా ఈ చిత్రంతోనూ ఆకట్టుకునే ప్రయత్నమే చేశారు. తెలుగు నవల ఆధారంగా తెరకెక్కిన చదువుకున్న అమ్మాయిలు యువతను ఆకట్టుకుంది. దాంతో తరువాతి సినిమాగా కోడూరి కౌసల్యాదేవి నవల చక్రబ్రహ్మణంను బేస్ చేసుకుని డాక్టర్ చక్రవర్తి నిర్మించింది అన్నపూర్ణ సంస్థ. పాఠకులను ఆకట్టుకున్న కౌసల్యాదేవి రచన డాక్టర్ చక్రవర్తిగా ప్రేక్షకులను మురిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ప్రోత్సాహంగా నంది అవార్డులను ఏర్పాటు చేసిన సమయంలో ఉత్తమ చిత్రంగా తొలి బంగారు నందిని అందుకుంది డాక్టర్ చక్రవర్తి. అన్నపూర్ణకు అండగా అక్కినేని, ఏఎన్ఆర్కు తోడుగా అన్నపూర్ణ ఆ పయనం అలా సాగింది. ప్రభుత్వ అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు లభించాయి. అన్నపూర్ణ సంస్థ ద్వారా పలువురు సినీ రంగంలో వెలుగులు విరజిమ్మారు.
అన్నపూర్ణ సంస్థ చిత్రాల ద్వారా అక్కినేని నాగేశ్వరరావుకు నటునిగా ఎనలేని ఖ్యాతి లభించిన మాట వాస్తవం. అదే తీరున ఆ సంస్థకు ఏఎన్ఆర్ అభినయమే అండగా నిలిచిందని చెప్పవచ్చు. అన్నపూర్ణ సంస్థ చిత్రాలు ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకుంటూ సాగింది. ఆరంభం నుంచి సక్సెస్ రూట్లోనే సాగిన అన్నపూర్ణ సంస్థ కొందరికి నీడనిచ్చింది, మరికొందరికి వెలుగునిచ్చింది, ఇంకొందరికి సినీ జీవితాన్ని ప్రసాదించింది. అలాంటి వారిలో కళా తపస్విగా చరిత్రలో నిలిచిన కె. విశ్వనాథ్ ఉన్నారు. అన్నపూర్ణ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్గా అనేక చిత్రాలకు పనిచేసిన విశ్వనాథ్ను తమ ఆత్మగౌరవంతో దర్శకునిగా చేశారు. తొలి సినిమాలోనే విశ్వనాథ్ తనదైన బాణీ పలికించారు. అప్పటికే తెలుగు నేలపై మహాకవిగా జేజేలు అందుకున్న దాశరథిని తమ ఇద్దరు మిత్రుల ద్వారానే పరిచయం చేశారు అన్నపూర్ణ సంస్థ అధినేతలు. ఇద్దరు మిత్రుల సినిమా కోసం దాశరథి రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాట అప్పట్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఆ తరువాత దాశరథి రాసిన అనేక పాటలు అన్నపూర్ణ వారి సినిమాల్లో చోటు చేసుకొని మురిపించాయి. హైదరాబాద్లో పేరొందిన రంగస్థల నటులను తమ చిత్రాల ద్వారా పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ. అలా అన్నపూర్ణ వారి సినిమాలతోనే నటుడు భానుప్రకాష్ వెలుగు చూశారు. గాయకుడు మోహన్ రాజు సైతం అన్నపూర్ణ వారి పూలరంగడితో సుపరిచితుడయ్యారు. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పూలరంగడితోనే సినిమాలకు రచన చేశారు. ఇలా అన్నపూర్ణ సంస్థ ప్రతిభావంతులకు పట్టం కట్టింది. ఈ సంస్థ చిత్రాలతో అప్పటికే చిత్రసీమలో ఉన్నవారు మరింత వెలుగులు విరజిమ్మడము మరిచిపోరాదు. అక్కినేని, దుక్కిపాటి అన్నపూర్ణ సంస్థను విజయపదంలో పయనింపచేశారు. ఓ సందర్భంలో సారథి స్టూడియోస్తో కలిసి కూడా అన్నపూర్ణ సంస్థ పయనించింది. తత్ఫలితంగా ఆత్మీయులు చిత్రం వెలుగు చూసింది. ఈ సినిమాతో రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి పేరు మారుమోగింది. తరువాత ఆమె రచనతోనే జై జవాన్ తెరకెక్కించారు. అలా ఎద్దనపూడి చిత్రసీమలో రాణించడానికి అన్నపూర్ణ సంస్థనే కారణమైంది. తరువాతి రోజుల్లో ఏఎన్ఆర్ హిట్ పేరుగా నిలిచిన వాణిశ్రీ కూడా ఆత్మీయులతోనే తొలిసారి మురిపించడం విశేషం. అన్నపూర్ణ సంస్థ మొదటి నుంచి సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే అజారమరమైన గీతాలు సంగీతాభిమానులను అలరిస్తూ ఉన్నాయి. అన్నపూర్ణ వారి చిత్రాలలో సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తూ తెరపై పాటలు అలరించేవి. ఆ తీరున తప్పకుండా అన్నపూర్ణ వారి సినిమాల్లో వీణ పాటలు ఉండేలా చూసుకునేవారు. ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు వీణ పాటలు అనగానే ముందుగా అన్నపూర్ణ చిత్రాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. కాలం పరుగులు తీసిన అన్నపూర్ణ సంస్థ మాత్రం విలువలకు దూరంగా జరగలేదు. తమ చిత్రాల ద్వారా యువతకు ఏదో ఒక రీతిన సందేశాన్ని ఇస్తూనే వచ్చింది. ఆ పయనంలో కొన్ని లోటుపాట్లు ఎదుర్కొంది. అయితే ప్రతిసారి సంస్థకు నేనున్నానని అక్కినేని అండగా నిలిచారు. తమ సంస్థ ప్రతిష్టను నిలుపుతూ వచ్చారు. అన్నపూర్ణ సంస్థ నవలా చిత్రాలతోనే అధికంగా సాగిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా రంగులు పులుముకునే రోజుల్లోనూ అన్నపూర్ణ సంస్థ నవలను ఆధారం చేసుకునే విజయాలను చూసింది. ఎద్దనపూడి రాసిన విజేత ఆధారంగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన విచిత్రబంధం చిత్రం అప్పట్లో విజయ దుమ్దుబి మోగించింది. ఈ రజతోత్సవ చిత్రం ద్వారానే ప్రముఖ గాయకుడు వి. రామకృష్ణ పరిచయం కావడం విశేషం. గురు శిష్యులుగా సాగిన దుక్కపాటి అక్కినేని కాంబో బంగారు కలలతో కరిగిపోయింది. అక్కినేని సొంతంగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ ఆరంభించారు. అదే పతాకంపై పలు మరుపురాని చిత్రాలతో అలరించారు. కడదాకా అన్నపూర్ణతోనే అనుబంధం సాగింది. దొంగరాముడితో మొదలైన అక్కినేని అన్నపూర్ణ అనుబంధం బంగారు కలలతో ఆగింది. అంతకుముందు దుక్కిపాటి అక్కినేని కాంబోలో వచ్చిన చిత్ర విజయాలను చూసి విశేషంగా ముచ్చటించుకున్నారు. వారి నవలా చిత్రాలు సైతం జనాన్ని కట్టిపడేశాయి. వారి కలయికలో చివరి చిత్రంగా వచ్చిన బంగారు కలలు సైతం నవల ఆధారంగా రూపొందినదే కావడం విశేషం. ఈ సినిమా సైతం అభిమానులను భలేగా అలరించింది. ఏఎన్ఆర్కు హార్ట్ ఆపరేషన్ అయిన తరువాత సొంతగా స్టూడియో నిర్మించాలని ఆశించారు. అన్నేళ్లు అన్నపూర్ణ సంస్థకు చైర్మన్గా ఉన్న ఏఎన్ఆర్ తన భార్య పేరు కూడా అన్నపూర్ణనే కావడంతో ఆమె పేరునే స్టూడియో ఆరంభించారు. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ అధినేతగా అక్కినేని కొత్త ప్రయాణం ఆరంభించారు. ఈ స్టూడియోస్లో నిర్మితమైన తొలి చిత్రం సెక్రటరీ కూడా నవలా చిత్రమే కావడం విశేషం. సెక్రటరీ చిత్రాన్ని కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. ఈ సినిమా సైతం అభిమానులను అలరించింది. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై చిత్ర నిర్మాణం కూడా ఆరంభించారు అక్కినేని. తొలి ప్రయత్నంగా నిర్మించిన కళ్యాణి చిత్రంలో ఏఎన్ఆర్ హీరోగా నటించకపోవడం గమనార్హం. అక్కడ కూడా ప్రతిభావంతులకు పట్టం కట్టాలనే ఏఎన్ఆర్ తప్పించారు. మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో కళ్యాణి సినిమా నిర్మించారు. ఏఎన్ఆర్ వీరాభిమాని అయిన దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణి తెరకెక్కడం విశేషం. ఏఎన్ఆర్కు దాసరి వీరాభిమాని కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని హీరోగానే సినిమా ఆరంభించాలని ఆశించారు. తత్ఫలితంగా వెలుగు చూసిన చిత్రమే బుచ్చిబాబు. ఈ సినిమా వినోదంతో అలరించింది. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు కూడా దాసరి సమకూర్చి అలరించారు. తన అభిమాన నటుడు అక్కినేనితో అపూర్వమైన చిత్రం రూపొందించాలని దాసరి తప్పించేవారు. పలు ప్రయత్నాలు సాగాయి, కానీ ఫలించలేదు. చివరకు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే ఏఎన్ఆర్తో తాను ఆశించిన రీతిలో ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం తెరకెక్కించారు దాసరి. ప్రేమాభిషేకం చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఏఎన్ఆర్ కు ఉన్న ట్రాజడీ కింగ్ అనే టైటిల్ ని నిజం చేస్తూ ప్రేమాభిషేకం సాగింది. పలు రికార్డులు నెలకొల్పిన ప్రేమాభిషేకం ఏఎన్ఆర్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. భాగ్యనగరంలో అన్నపూర్ణ సినీ స్టూడియోస్ ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. అదే తీరున ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు జనాన్ని విశేషంగా మురిపించాయి. తన నటవారసుడిగా అక్కినేని నాగార్జునను విక్రమ్ ద్వారా పరిచయం చేశారు ఏఎన్ఆర్. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ నిలదొక్కుకోవడానికి తరువాతి రోజుల్లో నాగార్జున చిత్రాలు కారణమవుతూ వచ్చాయి. అందుకు బీజం వేసిన సినిమాగా విక్రమ్ నిలిచింది. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై పలు మరపురాని సినిమాలు వెలుగు చూశాయి. హిందీలోనూ ఈ సంస్థ చిత్రాలు వెలుగు చూశాయి. నాడు అక్కినేని నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈనాటికి విజయపదంలో సాగుతోంది. ఆయన నటవారసుడు నాగార్జున ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త సొబగులు అద్దుకుంది. తమ సంస్థ నిర్మించిన మనం సినిమాలో ఏఎన్ఆర్ చివరిసారిగా నటించారు. తమ అక్కినేని వంశ వారసులతో ఏఎన్ఆర్ మనంలో నటించి మురిపించడం విశేషం. అభిమానులకు మనం సినిమా అమితానందం పంచింది. ఈనాటికి అన్నపూర్ణ పిక్చర్స్లోనూ అన్నపూర్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లోనూ అక్కినేని అభినయాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆనందిస్తూనే ఉండడం విశేషం. రియల్ లైఫ్లోనూ అక్కినేని అన్నపూర్ణ అనుబంధం విడదీయనిది. ఆ బంధం మరుపురానిది, మరువలేనిది. ఆనాడు అక్కినేని నెలకొల్పిన అన్నపూర్ణ సంస్థ ఈనాటికి జనం మదిలో నిలిచే ఉంటుంది. అన్నపూర్ణ సంస్థ నేటికి వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. ఎందరెందరో ఆ సంస్థ ద్వారా చిత్రసీమలో అడుగు పెడుతూ ఉన్నారు. దట్ ఈస్ అక్కినేని అన్నపూర్ణ అనుబంధం.